శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి అనుకూల గ్రహాలు మనం పరిశీలించినప్పుడు ముందుగా శుక్రగ్రహం. ఏదైనా మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క జీవితం అంతా ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం అభివృద్ధి చెందాలన్నా, ఒక మంచి అనుకూలమైన భార్య రావాలన్నా, వివాహం తర్వాత అదృష్టం కలగాలన్నా మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి శుక్రుడికి ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క బలం తోడైనప్పుడు ఆ ఫలితాలు మీకు ఇప్పుడు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ముందుగా మరి శుక్రుడి రాశి వారికి పంచమ దశమాధిపతి. అటు మీ ఆలోచనలు, మీ కోరికలు, అలాగే మీ యొక్క వ్యాపకాలు, వృత్తి, ధన సంపాదించే మార్గాలు, ఈ కర్మస్థానం ఇవన్నీ కూడా శుక్రుడి మీద ఆధారపడి ఉంటాయి. శుక్రుడు సప్తమంలోకి వచ్చాడు. పైపెచ్చు చంద్రుడి యొక్క రాశిలోకి రావడం జరుగుతుంది. అయితే ఇది ఒక విధంగా శత్రు రాశి అయినప్పటికీ కూడా మరి అది జలతత్వ రాశి, ఫ్రూట్ఫుల్ సైన్ అవ్వటం వల్ల మీ యొక్క ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క పిల్లలకి విదేశ అవకాశాలు వస్తుంటాయి. ప్రేమికుల యొక్క వివాహం నిర్ణయం అవుతుంది. అంటే పెద్దల అంగీకారంతో, అందరి యొక్క సహకారంతో పెళ్లి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలుగుతుంది. పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఏదైనా మీ యొక్క టాలెంట్ ప్రదర్శించుకునే, మీ విద్వత్తు ప్రదర్శించే అవకాశం విదేశంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విదేశంలో ఉన్నటువంటి వారి ఆహ్వానం మేరకు మీరు ఏదైనా ఒక దూర ప్రయాణం, అంటే ఇక్కడ విదేశం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతివాడు అమెరికా అనుకుంటుంటాడు. అంటే విదేశం అంటే మన సంస్కృతి కానిది. మన ఏదో ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఉంటాయి, మనకు తమిళనాడులోనో కర్ణాటకలోనో ఒరిస్సాలో వచ్చిన అవకాశం కూడా అది విదేశ అవకాశం కింద జమ కట్టాలి తప్ప అది ప్రతిదీ కూడా అమెరికా అనుకోకూడదు. అటువంటి కళ్ళకు అనొద్దు. బట్ ఏదైనా మన బార్డర్ దాటితే అదే మనకు వచ్చిన అవకాశంగా మనం భావించాలి తప్ప ఈ విధంగా మీకు ఇటువంటి అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే వివాహ సంబంధం కోసం ఎదుగుతున్న వారు మీ యొక్క ఈ వరుడు లేదంటే వధువు కోసం ఎదుగుతుంటే మీరు ఉత్తర దిక్కుగా కొద్దిగా దూరంగా ఉన్నటువంటి అమ్మాయిని వెతకడం వల్ల మీకు ఒక మంచి సాంప్రదాయం కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి భార్యగా రావడం కానీ కోడలుగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు ఆ విధంగా మీ ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ దశమాధిపతి కూడా సప్తంలో ఉండడం, అంటే దశమాధికి దశమం సప్తం అవుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ కారణం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఎస్పెషల్లీ ఈ దశమ స్థానాధిపతి శుక్రుడి మీద శని యొక్క కోణ దృష్టి పడడం వల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఎవరైతే సినిమా రంగం, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో ఎక్కువగా హీరోయిన్స్, నటీనటులు, హీరోలు, వారికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సినిమా పరిశ్రమలో మనం చూసుకున్నప్పుడు చంద్రుడు హీరో అంటే ఒక మంచి పాత్రలు వేయడానికి చంద్రుడు కారణమవుతూ ఉంటాడు. అంటే ఒక సాఫ్ట్ నేచర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రుడి యొక్క స్థితిని బట్టి వాళ్ళు హీరోలుగా, హీరోయిన్స్గా ఒక మంచి క్యారెక్టర్లో వేయడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఎలాగ ఉంటే కొద్ది విలన్గా, వాంపు క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి టీవీలో వస్తున్నటువంటి స్త్రీ పాత్రలు ఇంచుమించు కూడా శుక్రగ్రహ ప్రభావం వల్లే ఈర్ష్య, ద్వేషం, అసూయతో కూడుకున్నటువంటి పాత్రలన్నీ కూడా శుక్రుడు కారణమవుతుంటాడు. అటువంటి వారికి, అంటే ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారికి రాశ్యాధిపతి శని యోగకారకుడైనటువంటి శుక్రుడి మీద కోణ దృష్టి పడడం వల్ల వ్యక్తిగత ప్రయత్నంతో మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. ముఖ్యమైన విషయాలైనటువంటి వివాహం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. దాని తర్వాత ఇంచుమించుగా అనుకూలించే గ్రహం చెప్పాలంటే కుజగ్రహం. అంటే భాగ్యస్థానంలో ఏ గ్రహం వచ్చినా
ఆ భావకారకత్వాలు జాతకుడికి అనుకూలిస్తాయి. అంటే చతుర్థ లాభాధిపతిగా భూలాభం కలుగుతుంది. ఒక స్థిరాస్తి మీరు కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది. స్థిరాస్తిపై ఉన్నటువంటి వ్యవహారాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది. 9లో ఉన్నటువంటి కుజుడు 12వ స్థానాన్ని చూడటం వల్ల అంటే భూములు కొనే ప్రయత్నం నెరవేరుతుంది. అప్పులు ఏమైనా ఉంటే తీర్చివేస్తారు. అంటే కంపల్సరీగా మీ తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళకో అన్నదమ్ములకో స్నేహితులకో ఏదో విధంగా కంపల్సరీగా కొంత ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది. ఏదైనా వ్యయస్థానం మీద అటు గురు దృష్టి, అటు కుజ దృష్టి, అటు శని దృష్టి పట్టడం వల్ల ఏది ఏమైనా కొంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా అది ఒక సద్వినియోగపరిచే మంచి ఖర్చు, ఏదో సొంత ఇల్లు లాంటిదో పెళ్లి లాంటిదో మొత్తం మీద ఒక భారీ ఖర్చు ఈ రాశి వారికి ఈ పక్షంలో జరుగుతుంది. అది మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద ఖర్చు మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. బట్ ఏదైనా ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం, ఎటొచ్చి రవి అష్టమ స్థాన ప్రభావం వల్ల అధికారుల వల్ల వేధింపులు, మంచికెళ్తే చెడు ఎదురవడం, దగ్గర బంధువులే శత్రువులుగా మారడం, మీ అభివృద్ధిని చూసి ఏదో విధంగా మిమ్మల్ని నిందలు వేయడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా కొంతవరకు శత్రువులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందుగానే మీ విషయాన్ని చెప్పి వాళ్ళు కొంత శాంతి చేయించుకోవడం మంచిది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే ఈ మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరీగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరీగా ఈ దోషాల నుంచి బయటపడి
మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.